నేను మీ కాశెట్టి కుమార్ మాట్లాడుతున్నాను. నిన్న ఒక అతను, ఒక పెద్ద మనిషి, కాంగ్రెస్ లీడరు, ఆర్ఎస్ఎస్ అంటే ఏందా ఇదంతా ఊళ్ళలో గొడవలు పెడుతున్నారు, సిటీలలో గొడవ పెడుతున్నారు అని అంటుండ్రు. అమెరికాలో ఒక చూడండి, బీజేపీకి వెన్నుముక ఆర్ఎస్ఎస్ నిర్మించిన కింద శాఖలు చూడండి. మీరు ఒక్కసారి చూడండి. కేంబ్రిడ్జ్, హార్వర్డ్, అపెక్స్, ఐఐఎం, ఐఐటి, బిట్స్ పిలాని, నిట్ ఇటువంటి వాటల్లా ఇప్పుడు ఒకసారి మన ఇది చూసిండు. ఒక రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రి, ఉపరాష్ట్రపతి, లోక్సభ స్పీకర్, 18 ముఖ్యమంత్రులు, 29 గవర్నర్లు, 1,00,000 శాఖలు, 150 మిలియన్ల స్వచ్ఛంద సేవలు, 2 లక్షల సరస్వతి విద్యాలయములు, 5 లక్షల మంది ఉపాధ్యాయులు, 10 మిలియన్స్ విద్యార్థులు, భారతీయ మజ్దూర్ సంఘం యొక్క 20 మిలియన్ల శాఖలు, 10 మిలియన్ల ఏబీవీపీ కార్యకర్తలు, 150 మిలియన్ల బీజేపీ సభ్యులు, 1,200 ప్రచురణ సంస్థలు ప్రచారం, 9,000 పూర్తి కార్మికులు, 7 లక్షల మంది మాజీ సైనికులు ఇందులో ప్రచారం చేస్తా ఉన్నారు. 10 మిలియన్ విశ్వ హిందూ పరిషత్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3 మిలియన్ల బజరంగ్ దళ్ కార్మికులు, 1,50,000 సేవా ప్రాజెక్టులు, 18 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, 223 సభ్యులు, పార్లమెంట్ లోక్సభ సభ్యులు, 58 మంది పార్లమెంట్ సభ్యులు, 1,460 మంది ఎమ్మెల్యేలు. ఆర్ఎస్ఎస్ అంటే ఒక ఎన్జిఓ, అది ఒకటి సంస్థ. వీళ్ళు ఏంటంటే ఎక్కడ ప్రాబ్లం అయినా కూడా హిందూ ముస్లింకి ఇచ్చిన చూడరు, అందరికి సేవ చేస్తారు వీళ్ళు. ఆ సేవ చేస్తా ఉంటేనే బీజేపీ ఇన్ని మంచి పనులు చెప్తున్నాయి, వాళ్ళు ఓటేస్తా ఉన్నారు. మోడీ గారు కూడా స్వచ్ఛందంగా పనిచేస్తా ఉన్నాడు, ఆయనకు పిల్లలు ఇవ్వలేరు అని నేను ఎన్నిసార్లు చెప్తా ఉన్నా. నేను చెప్పిన ప్రపంచ దేశాలు చెప్తా ఉన్నాయి, కుంభకోణాలు లేవు. ఇప్పుడు ఆల్ ఖైదా గీల్ ఖైదా మొత్తం బిక్కినాయి. టెర్రరిజం దగ్గర మొత్తం క్లోజ్ అయిపోయింది. అందరూ ఇది డెవలప్మెంట్కు అడ్డుపడుతున్నారని వీళ్ళను అద్దు చేయకూరు. నేను నక్సలైట్లు కూడా ఒక్కొక్కరు చచ్చిపోతారు బిడ్డ, జనజీవనంలో కలవండి, మీకు ఉపాధి కల్పిస్తామని హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అన్నారు. ఇటువంటి ఎవరు చేస్తారు చూడండి ఒకసారి. ఇటువంటి శాఖలు పెట్టి ఒక స్వచ్ఛంద సంస్థలు, అది ఎన్జిఓ, అది ఎవరికి స్వార్థం లేని పని. అది ఎన్నోసార్లు చెప్తాను. చెట్ల కింద కూర్చొని తింటారు, సర్ది కట్టుకుని ఎవరన్నా వాళ్ళు తింటారు, ప్రచారం చేసి వెళ్ళిపోతారండి. అటువంటి ప్రచారకర్తలు ఎన్ని మిలియన్ చూడండి. జై హింద్, జై గోమాత.